నిన్న అనగా ఏప్రిల్ 23న ఆల్ అక్సా మసీద్ దగ్గర బలి జరిగిందా? ఓ ప్రక్క యుద్ధం, మరి యొక్క బలి ఏమిటి విషయాలు? మనం మరిన్ని వివరంలోనికి మనం వెళ్దాం. అందరికీ ప్రభునామమున శుభములు. మరి తప్పక వీడియోను ఆఖరి వరకు చూడవలసిందిగా, దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి మన వీడియోలో ఏమైనా మీ కామెంట్స్ ఉంటే తప్పక తెలియపరచవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఖచ్చితంగా మీ కామెంట్స్ని నేను అది పాజిటివ్గానే నేను స్వీకరిస్తానని మనం చేస్తున్నాను. ఏం లేదండి, ఇప్పుడు ఈరోజు నిన్న అంతా కూడా ఎక్కడ చూసినా సరే బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఆ వార్త ఏమిటంటే, ఈ మరి ప్రాముఖ్యంగా ఇస్రాయేల్లో బాగా సర్క్యులేట్ అవుతున్నటువంటి వార్త ఏమిటంటే, ఆ యూదులు ఆల్ అక్సా దగ్గర బలి ఇస్తారనేటువంటి వార్త ఒకటి. మరొకటి ఆ యొక్క ఇస్రాయేల్ బేస్ అక్కడ ఉన్నది కాబట్టి అక్కడ సైన్యం ఉన్నదనేటువంటి మరొక వార్త. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి పరిస్థితులు ఏది ఏమైనా కొన్ని విషయాల్ని పరిపూర్ణంగా మీరు వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆల్ అక్సా మందిర ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ ఆల్ అక్సా మందిర ప్రాంతం అంతా జోర్డాన్ వర్క్స్ బోర్డ్ ఆధీనంలో ఉంది. అక్కడ బలి అర్పించడం వంటివి చేయడానికి కుదరదు. అసలు యూదులు అక్కడికి వచ్చి ప్రార్థన చేయడానికి కూడా కుదరదు. ఇప్పుడు గనుక అక్కడ బలి అర్పణ జరిగితే మాత్రం ఇప్పుడు చూస్తున్నారు, ఓ ప్రక్క పాలస్తీనాతో మరో ప్రక్క ఇరాన్తో యుద్ధం జరుగుతుంది. ముస్లిం దేశాలన్నీ దండెత్తి వస్తాయి అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. గనుక ఇది పెద్ద వివాదం అవుతుంది. మరి ఇస్రాయేల్ గవర్నమెంట్ అనుమతిస్తుందా దీనికి అంటే అది కూడా సందిగ్ధంలో ఉంది. ఇది అసలు విషయం ఏంటంటే, ఒలీవల కొండ మీద ఆల్రెడీ ఈ యొక్క మరి బలి అర్పించడానికి కావలసిన బలిపీఠాన్ని అక్కడ సిద్ధం చేశారు. మనము అవి చూసినట్లయితే మరి ఇశ్రాయేలీలు ఏం చేశారంటే, ఆ యొక్క ఒలీవల కొండ మీద జరుగుతుంది అనేటువంటిది ఆలోచన బాగా చేస్తున్నారు. ఇక్కడ మనం బాగా గమనిస్తే 3 విషయాలు తెలుస్తాయి. ఒకటి ఏంటంటే, ఈ మందిర నిర్మాణం అనే దాని గురించి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ ఇన్స్టిట్యూట్ వారే మొత్తం అంతా కూడా వారి ఆధీనంలోనే సమస్త పర్యవేక్షణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. వారు 25 సంవత్సరాల క్రితమే 12 ఎకరాలు ఆ యొక్క ఒలీవల కొండ దగ్గర కొన్నారు. అక్కడి నుంచి తూర్పు భాగంలో నుంచి చూస్తే మందిరం కనిపిస్తూ ఉంటుంది. అక్కడే బలి అర్పణ జరుగుతుందని అక్కడే వారు ఆ యొక్క బలిపీఠాన్ని అక్కడ కట్టినట్లుగా మనము అఫీషియల్గా మనం కొన్ని విషయాల్ని మనము చూడగలుగుతున్నాం. రెండో విషయం ఏంటంటే, మరి ఒక వ్యక్తి ఇక్కడ మీకు కనబడుతున్నాడు. అతని పేరు బైరాన్ సింసన్. ఈ వ్యక్తి ఎవరంటే, ఎర్రని పేను కనుగొనడానికి వాటిని ఇస్రాయేల్ దేశానికి ఆ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాటి బాగోగుల్ని చూస్తున్నటువంటి వ్యక్తి అనమాట. ఈ బైరాన్ సింసన్ ఆయన ఇదివరకే చెప్పడం జరిగింది, పస్కా రోజున బలి జరుగుతుందని. అది ఒలీవల కొండ మీద జరుగుతుందని ప్రకటించారు. మూడో విషయం, ఆడామ్ బెర్కోవిట్స్, ఇతను యూదుల రబ్బీ అనమాట. అలాగే ఇశ్రాయేలీలు 365 అనేటువంటి వెబ్సైట్కి ఈ విషయాలన్నీ ఇతను ఎవరంటే, ఆ బ్లాగ్లో దీనికి సంబంధించిన విషయాలు రాసేటువంటి వ్యక్తి అనమాట. గత నెలలో షిలోహ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో పాల్గొని రెడ్ హైపర్స్ పరిశీలించారు, విషయాలు చెప్పారు. ఈ పస్కా అయితే బలి అర్పణ జరగటం లేదు, అయితే అక్టోబర్లోపు ఖచ్చితంగా జరుగుతుంది, అది ఒలీవల కొండ మీద జరుగుతుంది అని ఈ 3 విషయాలు గతంలోనే ఉన్నాయి. ఒలీవల కొండ మీద బలి అర్పణ జరుగుతుందని. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే, ఆల్ అక్సా మందిరం ఉన్న ప్రాంగణంలో జరుగుతున్నాయి అని. మరి ఏది నిజం? ఇక్కడ 2 అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నాళ్ళు ఒలీవల కొండ మీద జరుగుతుందని వారి ప్రజలందరినీ మిస్లీడ్ చేసి ఇప్పుడు మార్కు ప్రాంతంలో జరిగించబోతారా అనేది ఒక అనుమానం.
మరొకటి ఏంటంటే ఒలీవల కొండ మీదనే ఇది జరగవచ్చు. ఇప్పుడు యుద్ధ నేపథ్యంలో ఎక్కువ వార్త కాకుండా ఉండడానికి కావాలని మిస్లీడ్ చేయడానికి ఆల్ అక్సా దగ్గర జరుగుతుందని చెప్పి మిస్లీడ్ చేసే పద్ధతి ఉంది. ఏదైనా మానిఫికేషన్ జరుగుతుంది, ప్రజల దృష్టి మరల్చడానికి ప్రయత్నం జరుగుతుంది. ఏదేమైనా అక్టోబర్ లోపు ఈ యొక్క ఈ రెడ్ హైపర్స్ని బలి అర్పణ చేయాలి. ఎందుకంటే ఈ రెడ్ హైపర్స్ని బలి అర్పణ చేయాలంటే దీన్ని ఖచ్చితంగా 2 సంవత్సరాల 2 నెలల నుంచి 3 సంవత్సరాల లోపే ఈ ఎర్రని పేని ఏం చేయాలంటే బలి ఇవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ 2 సంవత్సరాల 2 నెలలు కాబట్టి ఇప్పుడు ఇంకొక సంవత్సరం ఉన్నదిలే అని వెయిట్ చేసి గతంలో 21 సంవత్సరాల్లో జరిగిన తప్పిదమే మరలా ఇశ్రాయేల్ చేస్తుందని మనం భావించని అవసరం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ వాటి ఏజ్ దాటిపోతుంది. అందుకని ఆ ఏజ్ దాటక మునిపే ఏం చేయాలంటే వీళ్ళు ఆ యొక్క బలి అర్పణ చేయాలి. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందంటే వారి మత పెద్దలు కూడా చెప్పేది ఏంటంటే మందిర ఆవరణంలోనే జరగాలి, కాబట్టి అక్కడే చేస్తాము అనే వాదన ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే మెజారిటీ ఆ యొక్క పెద్దల అభిప్రాయము మందిరంలోనే జరగాలని లేదు, మందిరం కనబడుతుంటే అక్కడి నుంచి జరిపించవచ్చు. ఎందుకు మందిరంలోనే జరగాలంటే ఇప్పుడు ఆ యొక్క ప్రాంతం అంతా మందిర ప్రాంతమే కదా అనుకుంటున్నారు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఆ మందిరం అన్యజనుల వలన అపవిత్రం చేయబడింది కదా అని మరికొంతమంది ఆలోచన చేస్తున్నారు. అపవిత్రం చేయబడిన నెబుకద్నెజరు అపవిత్రం చేశాడు, మరలా ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్ వచ్చి అక్కడే కట్టారు కదండి మందిరం. సో మనం ఈ విధంగా ఆలోచన చేస్తే ఒకవేళ అక్కడే జరగవచ్చేమో. ఏది ఏమైనప్పటికీ మిస్లీడ్ చేస్తూ ఎక్కడ జరిగే విషయమో అది తెలియకోకుండా అది బలి అర్పణ మాత్రం జరిగిపోద్ది. మనం చెప్పలేం రేపు ఉదయమే బలి అర్పణ జరిగిపోయింది అనే వార్త మనం వినొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ నేపథ్య ప్రకారముగా అది అది చాలా జాగ్రత్తగా చేస్తారు. ఇంకొకరు చెప్పినటువంటి నేను వినినటువంటి సమాచారం ప్రకారం, నేను తెలుసుకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆల్ అక్సా దగ్గర ఇజ్రాయెల్ బేస్ ఉంది కదండి, అక్కడ సైన్యం మోహరించి ఉన్నది. ఈ సైన్యం ఎందుకు మోహరించింది అంటే అక్కడ ఒకరు చెప్పారు ఎక్కడ బలి అర్పణ జరుగుతుందని. ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు, కానీ ఒకవేళ వాస్తవం కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏదైనా ఒక విషయం గమనించుదాం, ఈ జరుగుతున్నటువంటి యొక్క యుద్ధ నేపథ్యాలు, జరుగుతున్నటువంటి యొక్క ప్రపంచపు పరిస్థితులు, ఈ యొక్క ప్రతి విధమైనటువంటి ఈ దుర్ఘటనలు, ఈ యొక్క వరదలు, ఇవన్నీ దేవుని రాకడకు ముంగుర్తులుగా చాలా దగ్గరగా మనము చాలా సమీపముగా ఉన్నామని తెలుస్తుంది. కాబట్టి మనల్ని మనము సిద్ధపరచుకుని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తాం. దేవుని కృప పొందుదాం. మరిన్ని వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనములు.